ఇక్కడికి వచ్చిన బ్లడ్ బ్రదర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ బ్లడ్ గ్రూప్స్ ఏబిఓ అంటే బట్ మన బ్లడ్ గ్రూప్ ఎం మెగా. అందరూ స్టడీ స్టార్ట్ చేసినప్పుడు ఏబిసిడి నేర్చుకుంటారు, బట్ మనకి ఏబీ తెలియదు. ఫస్ట్ సితో స్టార్ట్ చేసాం. సి అంటే చిరంజీవి గారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మామూలుగా ఇండస్ట్రీ ఏదన్నా ప్రదేశానికి దిక్కులు 4 ఉంటాయి: ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. బట్ మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఈస్ట్ మెగాస్టార్, వెస్ట్ మెగాస్టార్, సౌత్ మెగాస్టార్, నార్త్ మెగాస్టార్, బ్యాక్ అండ్ ఫోర్త్ మెగాస్టార్. ఎవరైనా ఇండస్ట్రీలోకి రాయవచ్చు, ఎవరైనా జెండా పాతేయచ్చు అనే ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాత్రం, అంటే ఇండస్ట్రీలో రావాలంటే డబ్బులు ఉండక్కర్లేదు, పెద్ద కుటుంబాల నుంచి రావక్కర్లేదు అని ఫస్ట్ టార్చ్ బేరర్గా నిలిచింది మాత్రం మెగాస్టార్ గారు. నేను ఏర్లూరులో ఉండేవాడిని. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి స్వామినాయుడు గారిని ఈ ఈవెంట్స్కి పాసులు అడిగేవాడిని. ఈ సందర్భంగా స్వామినాయుడు గారి గురించి చెప్పాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని. నేను చిరంజీవి గారి అభిమానిగా మారినప్పటి నుంచి చిరంజీవి గారి బర్త్డేని ఇంత ఘనంగా ఆయన భుజాల మీద వేసుకుని ఎప్పుడు అసలు ఒక రేంజ్లో చేసేది స్వామినాయుడు గారు. సార్, మీ ఎఫర్ట్స్ ఆర్ వెరీ అప్రిషియేటబుల్. ఎందుకంటే ఎవరి బర్త్డే అయినా ఒక గంట జరుగుద్ది, ఒక రోజు జరుగుద్ది, కానీ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే మాత్రం అదొక వారోత్సవాల్లాగా ఒక వారమంతా నెలంతా జరుగుద్ది. అది ఓన్లీ మన మెగాస్టార్ గారికే సొంతం, మన మెగా అభిమానులకే సొంతం. సో ఏ సినిమాకైనా తెగే టిక్కెట్ మాత్రం ఫస్ట్ మెగా ఫ్యాన్స్దే. మన సినిమాలే కాదు, ఏ సినిమాలైనా మనం అలాగే ఎంకరేజ్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చిన మా వాల్తేరు వీరయ్య డైరెక్టర్ పవర్ బాబీ గారికి, అలాగే నేషనల్ అవార్డు గ్రహీత జానీ మాస్టర్ గారికి, అలాగే విశ్వంబర మా దర్శకుడు వశిష్ఠ గారికి, నిర్మాత విక్రమ్ గారికి, అందరికీ శుభాకాంక్షలు. సో బాస్ బర్త్డే అంటే హిందువులకి దసరా, ముస్లింలకి రంజాన్, క్రైస్తవులకి క్రిస్మస్. బట్ మన మెగా ఫ్యాన్స్కి మాత్రం మెగా పండుగ ఏంటంటే ఆగస్టు 22. సో ఇలాంటి పండుగ రోజు అందరితో కలిపి ఇక్కడ ఉండటం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి పండుగలు ఎప్పుడూ మనం జరుపుకోవాలి. బాస్ ఎప్పుడూ అలా ఉండాలి, మనం ఎప్పుడూ బాస్ ఎప్పుడూ అలా హైట్స్లో ఉండాలి, బాస్ దీవెల మీద ఉండాలి. థ్యాంక్ యూ మచ్. మీలాగే అందరిలో ఒకను ఎస్కేఎన్ డీసీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా. థ్యాంక్ యూ. నా పేరు సురేష్ సంపంగి, మాది వచ్చి సంపంగి గ్రూప్. సో వీఆర్ వెరీ హ్యాపీ. లాస్ట్ ఇయర్ కూడా మేమే స్పాన్సర్ చేస్తాము మెగాస్టార్ గారి బర్త్డే ఈవెంట్. టైటిల్ స్పాన్సర్ మేమే. సో చాలా థ్యాంక్స్ జే మీడియా నరేంద్ర అన్న, చాలా థ్యాంక్స్ అన్న, మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో చిరంజీవి గారి గురించి మాట్లాడేంత స్టేజు, అర్హత, వయసు నాకు లేదు. బట్ నేను చాలా సినిమాలు చూశాను, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాము మేము. సో ఇప్పటికి కూడా మాకు బాగా స్ట్రెస్ బస్టర్ ఏంటంటే ఏదైనా అంటే బాగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, బిజినెస్లో కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మేము శంకర్దాస్ ఎంబీబీఎస్ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తాము. సో కాబట్టి చిరంజీవి గారు స్టైల్ వేసుకోవాలి, చిరంజీవి గారిలాగా బట్టలు వేసుకోవాలి, చిరంజీవిలాగా క్రాఫ్ట్ తీయాలి, చిరంజీవి గారిలాగా స్వెట్స్ పెట్టుకోవాలనేది చాలామందికి ఉంటుంది. మాకు కూడా అలానే ఉంది. అలా సినిమాలు చూసి మేము పెరిగామండి. సో ఇలాంటి ఈవెంట్స్, మెగాస్టార్ గారికి సంబంధించిన బర్త్డే ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ మేము స్పాన్సర్ చేస్తాం తప్పకుండా. అలాంటి ఆపర్చునిటీ మాకు జే మీడియా నరేందర్ గారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ విశ్వంబర మూవీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే టు యూ చిరంజీవి గారు. సో జై చిరంజీవ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. నా పేరు నరేందర్ చెరుకుపల్లి. సో వీఆర్ ఫ్రమ్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి చిరంజీవి అభిమానులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక చిన్న సన్నివేశం చెప్తానండి. డే 1 నుంచి కూడా, నేను పుట్టి నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి కూడా మా అమ్మగారు చిరంజీవి ఫ్యాన్ అనమాట. సో మా అమ్మగారికి కూడా 3 అన్నయ్యలు, అలానే చిరంజీవి గారు కూడా తన అన్నయ్యలా భావించి ఏదైనా సందర్భంలో ఒకవేళ ఏదైనా మూవీ ఫెయిల్ అయితే, ఏదైనా టాక్ వచ్చిందంటే లేదు మా అన్నయ్య గారిని అనొద్దు అనేటువంటిది ప్రతి సందర్భంలో చిరంజీవి గారిని ఒక మాట కూడా అనిచ్చేది కాదు. సో అలాంటి గొప్ప చిరంజీవి గారి గురించి తన బర్త్డే సందర్భంగా ఇక్కడ నేను తనకి విష్ చేయడం అనేది, సో ఐఎమ్ వెరీ ప్రౌడ్.
సో ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి గారు. సో చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్యాన్స్ అనేటువంటిది, మీ ఫ్యాన్ బేస్ అనేటువంటిది ఈ తెలుగు ఇండస్ట్రీలోనే ఎవరికి లేనటువంటి ఫ్యాన్ బేసు మీ సొంతం. సో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క యాక్టర్కి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరే ఇన్స్పిరేషన్. మాకు మా ఫ్యామిలీకి కూడా ఒక చిరంజీవి ఉన్నారు. సో ఇప్పుడే కొంచెం ఎమర్జెన్సీ పని ఉండి మా చిరంజీవి గారు బయటికి వెళ్ళారు. సో మీలాగా మీరైతే ఏ విధంగా అయితే మీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా మీ ఇండస్ట్రీకి మీరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా చిరంజీవి గారు కూడా మమ్మల్ని అదే విధంగా తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి.